ఇవాళ టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. ఇందులో పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, కూటమి ఏడాది పాలన, ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల గురించి చర్చిస్తారు. ప్రధానంగా యుద్ధానికి సంబంధించి కేంద్రానికి సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో పాటు పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఖండించనుంది. పొలిట్ బ్యూరో సమావేశానికి ముందు మంత్రి లోకేష్, పార్టీ సీనియర్ నేతలు, మంత్రులతో సమావేశమవుతారు. రాష్ట్ర కమిటీ పార్టీలో రానున్న మార్పుల గురించి చర్చిస్తారు. పార్టీలో 2 కన్నా ఎక్కువ సార్లు పదవి నిర్వహించిన వాళ్లు వేరొకరికి అవకాశం ఇవ్వాలని ఇప్పటికే ప్రకటించారు లోకేష్. మధ్యాహ్నం సీఎం చంద్రబాబు ముఖ్య నాయకులతో సమావేశమవుతారు. ఆ తర్వాత పొలిట్ బ్యూరో జరగబోతోంది. ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణంలో మహానాడు రద్దు చేయాలని అనుకుంటున్నారు. కానీ సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు మళ్లీ నెలకొనడం, ఉద్రిక్తతలు సద్దుమణగడంతో మహానాడు నిర్వహించాలని ఆలోచనలో ఉంది టీడీపీ అధిష్టానం. మహానాడు ఎన్ని రోజుల పాటు జరపాలి అనే అంశంపై కూడా పొలిట్ బ్యూరోలో చర్చిస్తారు. సాధారణంగా మహానాడు 3 రోజుల పాటు జరుగుతూ ఉంటుంది. కానీ ప్రస్తుతం కేవలం 2 రోజుల్లోనే ముగించే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇదే విషయంపై ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. రాజధాని అమరావతి పునర్నిర్మాణ అంశం కూడా పొలిట్ బ్యూరోలో చర్చకు రానుంది. మరోవైపు టీడీపీలో సమూల ప్రక్షాళన దిశగా అడుగులు పడబోతున్నాయి. గ్రామ కమిటీల నుంచి రాష్ట్ర కమిటీ వరకు కీలక మార్పులు రాబోతున్నాయి. ఎన్నికల్లో కష్టపడిన వాళ్లకి, పార్టీ కోసం విధేయత చూపిన వారికి కూడా పదవులు దక్కబోతున్నాయి. కొంతమంది లీడర్లకి ఉద్వాసన చెప్పడానికి కూడా టీడీపీ అధిష్టానం రెడీ అవుతోంది. CBSE 2025 10th ఫలితాల్లో శ్రీ చైతన్య స్కూల్ ఆల్ టైమ్ రికార్డ్. శ్రీ చైతన్య ఆల్ ఇండియా టాప్ మార్క్ 500కి 498. మన తెలుగు రాష్ట్రాల విద్యార్థి 495 మార్కులు, ఆపైన 26, 490, ఆపైన 197 మంది. ఈ ఫలితాలు చాలవా? శ్రీ చైతన్య కరికులం విద్యార్థులే రేపటి జేఈఈ అడ్వాన్స్డ్, నీట్ లో టాప్ ర్యాంకులు సాధిస్తారనటానికి. ఇవాళ టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. ఇందులో పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, కూటమి ఏడాది పాలన, ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల గురించి చర్చిస్తారు. ప్రధానంగా యుద్ధానికి సంబంధించి కేంద్రానికి సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో పాటు పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఖండించనుంది. పొలిట్ బ్యూరో సమావేశానికి ముందు మంత్రి లోకేష్, పార్టీ సీనియర్ నేతలు, మంత్రులతో సమావేశమవుతారు. రాష్ట్ర కమిటీ పార్టీలో రానున్న మార్పుల గురించి చర్చిస్తారు. పార్టీలో 2 కన్నా ఎక్కువ సార్లు పదవి నిర్వహించిన వాళ్లు వేరొకరికి అవకాశం ఇవ్వాలని ఇప్పటికే ప్రకటించారు లోకేష్. మధ్యాహ్నం సీఎం చంద్రబాబు ముఖ్య నాయకులతో సమావేశమవుతారు. ఆ తర్వాత పొలిట్ బ్యూరో జరగబోతోంది. ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణంలో మహానాడు రద్దు చేయాలని అనుకుంటున్నారు. కానీ సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు మళ్లీ నెలకొనడం, ఉద్రిక్తతలు సద్దుమణగడంతో మహానాడు నిర్వహించాలని ఆలోచనలో ఉంది టీడీపీ అధిష్టానం. మహానాడు ఎన్ని రోజుల పాటు జరపాలి అనే అంశంపై కూడా పొలిట్ బ్యూరోలో చర్చిస్తారు. సాధారణంగా మహానాడు 3 రోజుల పాటు జరుగుతూ ఉంటుంది. కానీ ప్రస్తుతం కేవలం 2 రోజుల్లోనే ముగించే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇదే విషయంపై ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. రాజధాని అమరావతి పునర్నిర్మాణ అంశం కూడా పొలిట్ బ్యూరోలో చర్చకు రానుంది. మరోవైపు టీడీపీలో సమూల ప్రక్షాళన దిశగా అడుగులు పడబోతున్నాయి. గ్రామ కమిటీల నుంచి రాష్ట్ర కమిటీ వరకు కీలక మార్పులు రాబోతున్నాయి. ఎన్నికల్లో కష్టపడిన వాళ్లకి, పార్టీ కోసం విధేయత చూపిన వారికి కూడా పదవులు దక్కబోతున్నాయి. కొంతమంది లీడర్లకి ఉద్వాసన చెప్పడానికి కూడా టీడీపీ అధిష్టానం రెడీ అవుతోంది.